హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి సజ్జపిండితో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే రోటీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు సజ్జపిండి వేసుకోవాలి. వీటిని సజ్జలు సొద్దలు అంటారు. వీటిని మెత్తని పౌడర్లా చేసుకుంటే ఇలా సజ్జపిండి వస్తుంది. ఈ పిండిని 1 కప్పు వేసుకోండి. అదే కప్పుతో అరకప్పు గోధుమ పిండి వేసుకోండి. 1 కప్పు సన్నగా కట్ చేసిన తోటకూరను వేసుకోండి. ఆకుకూరలు అనేది మీ ఇష్టము. మీ దగ్గర ఏ ఆకుకూర ఉంటే దానిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి. 4 పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వామును చేతిలో వేసుకొని కొద్దిగా నలుపుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత చిక్కటి మజ్జిగ కొద్దిగా వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ రోటీలు చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా పిండికి సరిపడినన్ని చిక్కటి మజ్జిగ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి బాల్స్ లాగా చేసుకొని ఇలా అన్నిటినీ చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక చెక్క పైన పొడి గోధుమ పిండి చల్లుకొని ఒక్కొక్క పిండి బాల్ని తీసుకొని పూరీలాగా రౌండ్గా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత అన్నీ ఒకే సైజులో రావడం కోసము ఇలా రౌండ్గా ఉన్న క్యారేజ్ బాక్స్తో కట్ చేసుకోండి. రోటీని ఎక్కువ పల్చగా కానీ ఎక్కువ మందంగా కానీ లేకుండా మీడియంగా రుద్దుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెన్నం పెట్టుకొని పెన్నం మీడియం హీట్ అయిన తర్వాత పెన్నం పైన 1 స్పూన్ నూనె వేసుకోండి. ఇప్పుడు చేసి పెట్టుకున్న రోటీని పెన్నం పైన వేసుకోవాలి. రొట్టె ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని రొట్టెను 2 వైపులా బాగా కాల్చుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొట్టెను 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చుకున్న రొట్టెను ఒక ప్లేట్లోనికి వేసుకోండి. ఇలానే మరొక రోటీ చేసుకుందాము. ఇలానే మిగతా పిండితో కూడా రొట్టెలు చేసుకొని బాగా 2 వైపులా నూనె వేసుకుంటూ కాల్చుకొని ప్లేట్లోనికి తీసుకోవాలి. ఈ రొట్టెలని పెరుగుతో కానీ నిల్వ పచ్చళ్ళతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. సజ్జ రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా ఈ రోటీలను చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా అన్ని రొట్టెలు చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.